హరి ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి వీడియోలో శుక్రవారం మహాలక్ష్మిని ఈ రకంగా పూజిస్తే లక్ష్మీ అనుగ్రహం మనకి లభిస్తుంది. ఎలా పూజించుకోవాలి అనేది పూర్తి వీడియో చూసి, వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడెస్ లక్ష్మి. శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేకమైన రోజుగా నమ్ముతారు. ఈ రోజున లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు, నోములు నోస్తారు. లక్ష్మీదేవి లక్ష్మీదేవిని ప్రసన్నం కావాలంటే ఇలా ఎన్నో రకాలుగా పూజిస్తూ ఉంటారు. ఎలా పూజించుకోవాలో మొదటగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం నాడు ఎర్రటి పుష్పాలను దేవికి సమర్పించండి. పూజానంతరం ఆ పూలను ఏరుకొని బీరువాలో లేదా డబ్బు పెట్టే చోట భద్రంగా దాచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటే ఉండదు. రెండవది, శుక్రవారాల్లో ఆడపిల్లకు పాయసం తినిపించి వారి నోరు తీపి చేయడం, ఇంటికి వచ్చిన ఆడపడుచులకు పండు ఫలం అందించడం ద్వారా లక్ష్మీమాత సంతోషిస్తుంది. అలా చేసిన వారికి కోరిక నెరవేరుతుంది. మూడవది, శుక్రవారం నాడు నెయ్యి దీపం వెలిగించి అమ్మవారి ముందు ఉంచాలి. నాలుగవది, లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులు తామర పువ్వులు. తామర పువ్వులు అంటే చాలా ఇష్టం. శుక్రవారం నాడు లక్ష్మీమాతకి తామర పువ్వులను సమర్పించండి లేదా ఎర్ర గులాబీలను సమర్పించవచ్చు. ఇలా చేయడం వల్ల జీవితంలో కష్టాలు తొలగిపోతాయి. ఐదవది, శుక్రవారం నాడు లక్ష్మీదేవికి తామర కాండలతో కూడిన పుష్పాన్ని సమర్పించాలి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద్ ప్రసీద్ శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమః అనే మహాలక్ష్మి మంత్రాన్ని నిజమైన భక్తితో జపించాలి. ఈ మంత్రము నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకొని కూడా నిదానంగా చదువుకోవచ్చు. ఆరవది, శుక్రవారం నాడు లక్ష్మీమాతకి ఎర్రటి వస్త్రం, కుంకుమతో పాటు 16 అలంకారాలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల తల్లి సంతుష్టులై ఎప్పటికీ సంతోషంగా ఉండమని దీవిస్తుంది. ఏడవది, హారతి ప్లేట్లో కర్పూరం, లవంగాలు ఉంచి దేవికి హారతి ఇవ్వండి. ఇలా చేయడం వల్ల తల్లి సంతోషించి జీవితంలో పురోగతి, విజయం సాధించాలని దీవిస్తుంది. ఈ విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ విధంగా లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తే అమ్మవారి అనుగ్రహం మనకు లభిస్తుంది. ఈ వీడియోలో ఉన్న అంశాలన్నీ కూడా మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి. వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాము. అంతవరకు ధన్యవాదాలు.